హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు మనం చాలా హెల్తీగా అండ్ క్విక్గా తయారు చేసుకునే రాగి ఉప్మా రెసిపీ చూపించబోతున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్కి మంచి హెల్తీ ఆప్షన్. ప్రత్యేకంగా డైట్లో ఉన్నవారికి, పిల్లలకి, పెద్దవారికి అందరికీ బాగా నచ్చుతుంది. లేట్ చేయకుండా మన రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను సూజీ రవ్వ తీసుకుంటున్నాను. 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. అండ్ అలాగే మరొక కప్పు రాగి పిండి తీసుకోవాలి. రాగి పిండి మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే రాగుల్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటుగా తాలింపు కోసం జీడిపప్పు, ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మరియు కొత్తిమీర. మీరు దీనిలోకి కావాలంటే క్యారెట్ మరియు బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని దానిలో 4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేగిన తర్వాత ఆవాలు మరియు జీలకర్ర యాడ్ చేయాలి. అవి చిటపటలాడిన తర్వాత 1 స్పూన్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు వేగిపోయిన తర్వాత 1/2 చెంచా వరకు మినప్పప్పు మరియు శనగపప్పు యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, పూర్తిగా ఆప్షనల్. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం మంచి వాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుంటే మన తాలింపు రెడీ అయిపోతుంది. ఇలా తాలింపు అంతా కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ ఉప్మాని గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ తాలింపు అయిన తర్వాత దీనిలోనికి ఇందాక మనం తీసుకున్న బొంబాయి రవ్వ, అలాగే 1 కప్పు రాగి పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ మరియు పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా వాటర్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. రాగి పిండి అనేది పచ్చివాసన పోతుంది. ఇది మీరు గోధుమ రవ్వతో అయినా చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని కూడా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు లూజ్గా కావాలి అనుకుంటే 5 నుంచి 6 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం గట్టిగా చేస్తున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. వెంటనే ఉండలు కట్టేస్తుంది. సో వాటర్ వేయగానే మొత్తాన్ని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉప్మాని ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకుంటే మన రాగి పిండి ఉప్మా రెడీ అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మరొక నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మన రాగి పిండి ఉప్మా ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా, హెల్తీగా రుచిగా రాగి ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో. ఇది బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్ ఆప్షన్. ఇందులో ఫైబర్ ఉండడం వలన ఫిల్లింగ్గా ఉంటుంది మరియు బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో హెల్ప్ అవుతుంది. అలాగే రక్తహీనతను తగ్గిస్తుంది మరియు డైజెషన్కి కూడా మెరుగుపరుస్తుంది. రాగిలో కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వలన పిల్లల గ్రోత్కి మంచి సపోర్ట్. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా హెల్ప్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.
అలాగే వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.